యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపముల రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథం 1 అధ్యాయం 18, 19 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 31 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వరం సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశమైన పిల్లలందరికీ కృపాక్షేమంతో ఉన్నటువంటి నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నూతన సంవత్సరం ప్రవేశపెట్టి నూతన కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, రండి మన వివాదం తీర్చుకుందాం. నువ్వు ఎలా ఉన్నావు? గడిచిన సంవత్సరాలు తీసుకున్న తీర్మానం నీ జీవితంలో అమల్లో పెట్టావా? ఫెయిల్ అయిపోయావా? ఆత్మీయంగా బలపడ్డావా? బలహీనపడ్డావా? విశ్వాసంలో బలపడ్డావా? లేదా విశ్వాసంలో వెనక జారిపోయావా? పవిత్రంగా పరిశుద్ధంగా జీవించావా? పాపానికి టెంప్ట్ అయి బానిస అయిపోయావా? ఎలా ఉన్నావు? రా, మన లెక్కలు తేల్చుకుందాం. ఈరోజు ఈ సంవత్సరం అధిక మొదలుకొని సంవత్సరం వరకు నీ కృపలో ఆయన కాచాడు, ఆయన దాచారు, పొరపడినారు. లెక్కలు చూసుకుందామా? వస్తావా? నీ పొరపాటు ఒప్పుకుంటే తప్పు వెనుక మళ్ళా వచ్చి నీ పాపాన్ని క్షమిస్తా, నీ దరిద్రాన్ని తీసేస్తా. ఏ విషయంలో ఫెయిలియర్ అయ్యావో ఆ విషయాల్లో నిన్ను విజేతకు నిలబెడతా. నూతన హృదయాన్ని నీకు ఇస్తా, నూతన ఆత్మతో నింపుతా, నూతన బలముతో నిన్ను నింపి నూతన సంవత్సరంలో నా ప్రజెన్స్ నీకు తోడయించి నూతన సంవత్సరం ప్రవేశపెట్టి నూతన కార్యాలు చేస్తా. ఏ విషయంలో ఫెయిల్ అయిపోయావో ఆ విషయంలో సక్సెస్ అయ్యేటట్టుగా, ఏ విషయంలో కోల్పోయావో ఆ విషయంలో అన్నిట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేట్టుగా నేను లేవనెత్తాను. వస్తావా? రా, మన వివాదం తీర్చుకుందాం. నీ కోసమే వాచ్ నైట్ సర్వీస్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 12:30 వరకు. డోంట్ మిస్ ఇట్. కేవలం 2 పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, ఆ తర్వాత మెసేజ్ ఉంటుంది, ఆ తర్వాత 2 పాటలు ఉంటాయి, మళ్ళీ మెసేజ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రార్థనాత్మతో నింపబడి పశ్చాత్తాప ఆత్మతో మన హృదయాలు సరిదిద్దుకుని సరిచేసిన విధినైన హృదయంతో దేవుని ప్రజెన్స్తో నూతన సంవత్సరం ప్రవేశిద్దాం. స్టార్టింగ్ గంటలో నీ కొద్దిసేపు వాగ్దానంతో కూడిన సందేశం ఉంటుంది, ఆ తర్వాత హోలీ కమ్యూనియన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రామిస్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి పోయి ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్తో వద్దాం, మన హృదయాలు సిద్ధపరచుకుందాం, సరిదిద్దుకు సరి చేసుకుందాం. దైవ సన్నిధిని, దైవ దీవెనను పొంది న్యూ ఇయర్ అంతా కూడా విజేతలుగా దీవెనతో నింపబడదు. మీ స్నేహితులు బంధుతో కలిసి రండి. దూర ప్రాంతంలో ఉన్నావా, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు ఉన్నావా, రా. దేవుడు నేను ప్రేమతో పిలుస్తూ నేను దీవించాలని, నేను హెచ్చించాలని, నేను బలపరచాలని, నీకు కృపనివ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. గొప్ప సందేశాలు ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. అలాగే జనవరి 1 రోజున కూడా ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8:30కి రెండో వర్షిప్, ఉదయం 11 గంటలకు మూడో వర్షిప్. ఈ 3 వర్షిప్లో శక్తివంతమైన స్థుతి ఆరాధన ఉంటుంది. వాగ్దానముతో కూడిన ప్రాపర్టీకి సందేశాలు ఉంటాయి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో ఆలివ్ ఆయిల్తో అనెంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అనెంటింగ్తో ఈ ఇయర్ని ఆరంభిద్దాం. మిస్ చేసుకోవద్దు. మీ స్నేహితుల బంధువు కలిసి రండి. వేలాదిగా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. సంఘస్థులు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అడ్రస్ ఎన్కెనర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్ నియర్ అమోర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. వాచ్ నైట్ సర్వీస్, అలాగే ఉదయం 3 ఆరాధనలు ఎన్కెనర్ గార్డెన్స్లో. మన సాయంకాలపు ఆరాధన జనవరి 1 రోజున వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్ దగ్గర, బేగంపేట. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఫోర్త్ వర్షిప్ ఉంటుంది. అక్కడ వాగ్దాంతకు మెసేజ్ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అభిషేక ప్రార్థన ఉంటుంది. మిస్ చేసుకోవద్దు. ఈరోజు థర్డ్ వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. జనవరి 1 రోజున భారభరితమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు ఒక స్పెషల్ కానుక ఇవ్వడానికి ముందుకు రావచ్చు. అలాంటి వాళ్ళు 7 గంటలకు వచ్చి ముందే వచ్చి నన్ను కలవచ్చు. ఎన్కెనర్ గార్డెన్స్లో ప్రార్థన ఆశ్చర్యకడ. ఈరోజంతా నీ సన్నిధి తోడించి కృప చూపించండి. మా హృదయాన్ని సిద్ధపరిచి ఆయన సరిదిని సరి చేసుకుని నూతన సంవత్సరంలోనికి ఆశీర్వాదంతో వెళ్ళడానికి మాకు సహాయం చేయి. సిద్ధపరచు, కృప చూపించండి. ఎవ్వరు మిస్ కావద్దు. సాయంత్రం అందరూ నిసంద్రం ఈరోజంతా గొప్ప చేయమని కృప నుండి వ్యాధి స్వస్థపరచండి, బలహీన బలపరచండి. బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించండి, దీర్ఘాయుష్తో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరంతా కాచి కాబట్టి థ్యాంక్స్ గివింగ్ ఒక స్పెషల్ కానుక లేదా శుభార్తకి కార్యక్రమం అందించాలన్నా అలాంటి వాళ్ళు కూడా వచ్చి 7 గంటలకు ముందే నన్ను కలవచ్చు. మిడ్ నైట్ క్యాండిల్ సర్వీస్ ఉంటుంది, క్యాండిల్ తీసుకురండి. అలాగే జనవరి 1 రోజు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకురండి. ఫ్రూట్స్ ఇవ్వడం మీకు అందరికీ తెలుసు, మనందరికీ అలవాటే. ఇయర్లో మొదటి దినము దేవుని సందులో గడుపుదాం, దైవ దీవెన పొందాం. ఎవరు మిస్ చేసుకోవద్దు.